ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 15, 16 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే సూర్య భగవానుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభించబోతుంది. గతంలో ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీ ముందుకు రాబోతున్న ఈ సమయంలో గోచార ఫలితాలు మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ జీవితంలో ఈ సమయంలో మంచి ఫలితాలు పొందబోతున్నారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి గురువు గారికి కాల్ చేసినట్టు అయితే మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక సింహ రాశి వారికి నవంబర్ 15, 16 తేదీల్లో అయితే మీకు 2 పెద్ద శుభవార్తలు ఈ సమయంలో రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీకు అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా తెలుసుకున్నట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏంటంటే అందరినీ కలుపుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఈ రాశి వారు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు. అన్నిట్లో వీరితే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. ఈ సింహ రాశి వారు పట్టుదలను కలిగి ఉంటారు. వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. ఇతరులు ఏమనుకుంటారంటే వీరికి గర్వం ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. వీరిని కొంతమంది కోపిష్ఠులుగా ముద్ర వేస్తూ ఉంటారు. సింహ రాశి వారి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. గుండెల్లో ఏదో ధైర్యం ఉంటుంది. ఏదైనా సాధించాలన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు అంటే చాలా అందంగా ఉంటారు. ఈ రాశివారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరికి కష్టపడే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడతారు. ఎన్నో అవమానాలను, అడ్డంకులను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే పట్టుదలను, క్రమశిక్షణను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఎవరి దగ్గర తగ్గి ఉండడం వీరికి ఇష్టం ఉండదు. అంటే వీరు ఎవరి ముందట చెయ్యి చాపరు అని చెప్పుకోవచ్చు. వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం అయితే ఎక్కువగానే ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే
తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా సరే దాని నుండి ఎలా బయటపడాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. అంటే వారికి ఏమైనా సమస్య వస్తే వీరు తోడుగా ఉంటారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు. ముఖ్యంగా నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. గతంలో వీరు నా అనుకున్న వారి వల్ల ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేశారు, ఎన్నో కష్టాలను కూడా వీరు అనుభవించారు అని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ సింహ రాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే సింహ రాశి వారికి నవంబర్ 15, 16 తేదీల్లో అయితే 2 పెద్ద శుభవార్తలు అయితే ఈ సమయంలో మీకు రాబోతున్నాయి. మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి కూడా ఈ 2 రోజుల్లో రాబోతున్నారు. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క జీవితంలో. ఈ సమయంలో సింహ రాశి వారికి సూర్య భగవానుని పూర్తి అనుగ్రహం అయితే మీపై ఉండబోతున్నాయి. మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు గ్రహాలు అయితే అనుకూలంగా ఉండబోతున్నాయి. గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి. గోచార ఫలితాలు మీకు అయితే ఆర్థిక అభివృద్ధికి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. మీకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాబోతున్నాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి. నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడతారు. అదేవిధంగా ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే ఈ సమయంలో మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అది మీ భవిష్యత్తుకు మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో ఎప్పుడో వివాహ ప్రయత్నాలు చేశాం కానీ సంబంధం కుదరట్లేదు, వారి నుంచి రెస్పాన్స్ రావట్లేదు అనుకునే వారికి ఈ సమయంలో గతంలో చూసిన సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యక్తులు మీ జీవితంలోకి ఈ సమయంలో రాబోతున్నారు. ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగంలో ఎదుగుదల కనిపిస్తుంది. మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తిస్తారు. పై అధికారుల యొక్క ప్రశంసలు మీరు పొందుతారు. కుటుంబ సభ్యులతో మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు శాంతంగా ఉండండి, కోపంగా ఉండకండి. మంచి ఫలితాలు వస్తాయి. కోపాన్ని నియంత్రించుకోండి. మీ యొక్క భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. మీ జీవితంలోకి ఈ 2 రోజుల్లో ఒక నూతన వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారు. వారి వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఈ సమయంలో 2 పెద్ద శుభవార్తలు అయితే మీరు వింటారు. గ్రహాలు అయితే మీకు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఒక పెద్ద శుభవార్త వింటారు. కుటుంబంతో కలిసి మీరు ఈ సమయంలో ఆనందంగా గడుపుతారు. శివారాధన ఈ సమయంలో ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్